సువార్త గ్రంథం. యేసు జీవితం గురించిన మొదటి వివరణల్లో ఇది ఒకటి. యేసు ప్రేమించిన శిష్యుడు అని పిలువబడే యేసుకు అతి సన్నిహితమైన ఒక శిష్యుడు దీనిని రాశాడని మనం ఈ గ్రంథం చివరి మాటల్లో గ్రహిస్తాం. ఈ గాథ అంతటిలో అతడు చాలాసార్లు కనిపిస్తాడు కూడా. అతడు జబదయి కొడుకు, 12 మందిలో ఒకడైన యోహానేనా, లేక వేరొక యోహానా? అంటే ఆ కాలంలో యెరూషలేములో నివసించి ఆ తరువాత సంఘంలో పెద్ద అయిన యోహాను అని పిలువబడిన వ్యక్తా అని వాదోపవాదాలు ఉన్నాయి. అది ఎవరైనప్పటికీ ఈ గ్రంథంలో అతని వ్యక్తిగత ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తుంది. అతడు ఈ గ్రంథం చివరిలో చెప్పిన విధంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో అద్భుతమైన విధంగా రచించబడింది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను అని యోహాను చెప్పాడు. ఈ గ్రంథంలో మనం చదివే యేసు సత్యమైనవాడని, సజీవుడని, ఆయన మన జీవితాలను శాశ్వతంగా మార్చగలవాడని యోహాను నమ్మాడు. ఈ గ్రంథం కూర్పు చాలా సుందరమైంది. దీని మొదటి సగభాగం ఒక పరిచయ గీతంతో, ఒక చిన్న గాథతో ప్రారంభమైంది. ఆ తరువాత యేసు జరిగించిన అనేక అద్భుతాలు, సూచక క్రియల గురించిన వృత్తాంతాలు చూస్తాం. అవి ముందుకు సాగే కొద్దీ వాటి చుట్టూ అనేక వివాదాలు చెలరేగాయి. లాజరును చావు నుండి తిరిగి లేపడం అనే గొప్ప మహత్కార్యంతో ఈ వివాదాలు పరాకాష్ఠకు చేరాయి. చివరికి ఇశ్రాయేలు పెద్దలు యేసును చంపడానికి నిర్ణయించుకున్నారు. దానితో ఈ గ్రంథం రెండో సగభాగంలో ప్రవేశిస్తాం. ఈ అధ్యాయాలు యేసు చివరి రాత్రి తన శిష్యులతో ఆయన చివరి మాటలను వివరించాయి. ఆ తరువాత ఆయన బందీ కావడం, తీర్పు, మరణం, పునరుద్ధానం జరిగాయి. ఒక ఉపసంహారంతో ఈ గ్రంథం ముగుస్తుంది. ఈ వీడియోలో మనం మొదటి సగభాగాన్ని చూద్దాం. ఈ గ్రంథం 2 భాగాల పరిచయంతో ప్రారంభమైంది. మొదటి గీతంలోని ఆదియందు వాక్యముండెను అనే మాటలు ఆదికాండం గ్రంథంలో దేవుడు తన మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన సందర్భం గురించిన ప్రస్తావనని స్పష్టంగా గ్రహించవచ్చు. ఒక వ్యక్తి వేరు, ఆ వ్యక్తి మాటలు వేరు. అయితే ఆ మాటలు ఆ వ్యక్తి మనసుకు, చిత్తానికి ప్రతిరూపాలు. దేవుని వాక్కు దేవుని దగ్గర ఉంది. అదే సమయంలో వాక్కు దేవుడై ఉన్నాడు. ఈ మాటలు మనం ఆలోచిస్తూ ఉండగానే తరువాతి మాటల్లో ఈ దైవత్వం గల వాక్కు యేసుగా మానవుడయ్యాడు అని చదువుతాం. ఆ తర్వాత యోహాను నిర్గమాకాండంలోని ప్రస్తావనలు తీసుకొచ్చి మన మధ్య ఉండే దేవుని ప్రత్యక్ష గుడారం యేసే అని చెప్పాడు. ఆ నిబంధన మందసం పైన ఆవరించి ఉన్న మహిమాన్వితమైన దేవుని సన్నిధి యేసులో మానవ రూపం దాల్చింది. అది ఇశ్రాయేలీయుల ఏకైక నిజ దేవునిలో తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రిని మనకు వెల్లడి చేయడానికి మానవుడుగా మారిన కుమారుడైన దేవుడు ఉన్నాడని అతడు వివరించాడు. మనల్ని సంభ్రమానికి గురిచేసే ఈ విషయాలను గూర్చి ఆలోచిస్తుండగా బాప్తిస్మమిచ్చే యోహాను యేసును కలుసుకోవడం, ఇతరుల్ని ఆయనను కలుసుకోవడానికి నడిపించి ఆయన శిష్యులుగా మారడానికి ప్రోత్సహించడం అనే వృత్తాంతాలు చదువుతాం. ఒక్కొక్కరుగా ప్రజలు యేసును కలుసుకుంటూ ఉండగా ఆయన గురించి వారేమనుకుంటున్నారో చెప్పడం మొదలెట్టారు. ఆ ఒక్క అధ్యాయంలోనే యేసుకు 7 వేరువేరు బిరుదులు ఇవ్వబడ్డాయి. ఆ బిరుదులు 7 అనే సంఖ్య పట్ల యోహానుకు ఉన్న మక్కువను తెలుపుతున్నాయి. ఈ బిరుదులన్నీ సంపూర్ణ మానవుడైన